వంశీ గారు, యా మీకు ప్యానల్ పెద్దలు అన్న సయ్యద్ రఫీ గారు, అలాగే రమేష్ గారు, అలాగే ఇంకా జూమ్ లో జాయిన్ అవుతున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కారం. యా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మరి ఒక ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం మనం చూసాం. ఆయన క్రెడిట్ చోరీ ఎవరు అనే మీద యా ఆయన సుదీర్ఘంగా మాట్లాడాడు. ఆయన ప్రెస్ మీట్ సారాంశం మొత్తం విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఆయన ఓడిపోవడానికి గల కారణాలలో ప్రధానమైనటువంటి కారణం ఈ భూముల రీసర్వే, హద్దురాళ్లు, పాస్బుక్లు, ఈ అంశం ప్రధానంగా తనని ఓడించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఎందుకని అంటారు? మేనిఫెస్టోలో చేర్చిన అంశం వందేళ్లగా ఎవరు చేయలేని పని జగన్ చేస్తే జగన్ కు ఆ కార్యక్రమం వల్ల ఓటమి ఎందుకు ఎదురవుతుంది? ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వంశీ గారు, పథకం మంచిదే, స్కీమ్ మంచిదే, ఇట్ ఈస్ ఎందుకంటే దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఎప్పుడో 1923 సంవత్సరంలో బ్రిటిష్ హయాంలో సర్వే జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ అనేక మంది రైతులకి గట్లు తగాదలు ఉన్నాయి, మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీని మీద రీసర్వే చేయడంలో ఎక్కడ ఆక్షేపం లేదు, ఇది వాస్తవం. అయితే ఇక్కడ జరిగినంత నష్టం ఎక్కడ జరిగిందంటే, ఆయన హద్దుల మీద ఆయన బొమ్మలు వేసుకోవడం, పాస్బుక్ల మీద ఆయన బొమ్మలు ముద్రించుకోవడం, ఇవి ఆయన యొక్క ప్రచారానికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ అసైన్ భూములు ఆన్లైన్ చేసే సందర్భంలో ఏ విధంగా అయితే రీసర్వేలో కొన్ని భూములు, ఎందుకంటే ప్రభుత్వ భూములు ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు స్వార్థం కోసం ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చిందనేది వాస్తవం. దీంట్లో ఎలాంటి తేడా లేదు. సైదా గారు మీకు టైం ఇస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్